ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ ప్రజెంట్ సిరీస్లో ఓల్డ్ ట్రాఫర్డ్ మాంచెస్టర్ 23rd జూన్న ఆడే మ్యాచ్ యొక్క ప్రివ్యూ చూద్దాం. మనకు ప్రజెంట్ న్యూస్ ఏంటి అంటే నితీష్ కుమార్ రెడ్డి ప్రజెంట్ టెస్ట్ సిరీస్ నుంచి రూల్డ్ అవుట్ అయ్యారు. హర్షదీప్ సింగ్ ఫోర్త్ మ్యాచ్కి అవైలబుల్ లేరు. ఆకాష్ దీప్ కూడా ఈ మ్యాచ్కి అవైలబిలిటీ కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే ఒక ఇంజురీ అప్డేట్ అనేది ఇచ్చారు. సో ఇలాంటి కండిషన్లో మనకు మ్యాచ్ యొక్క కండిషన్స్ ఏంటిది, ప్లేయింగ్ కండిషన్స్ ఏంటిది, మ్యాచ్ టీమ్ ఏంటిది, సో ఇలాంటి ఇంజురీస్ మనం ఆల్రెడీ ఫేస్ చేసాం బిఫోర్ BGT 2021లో. అక్కడ నుంచి కూడా చాలా బాగా రికవర్ అయ్యి ఆ BGT సిరీస్ మనం విన్ అయినాం. సో ఇంగ్లాండ్ ఆల్రెడీ వాళ్ళు ప్లేయింగ్ 11 రిలీజ్ చేశారు. ఓన్లీ వన్ చేంజ్, లియామ్ డాసన్ ఇంక్లూడ్ చేశారు బసిర్ ప్లేస్లో బికాస్ ఆఫ్ ఇంజురీ. సో మనకు ఇక్కడ పాసిబుల్ మన టీం ఏంటిది, రిషబ్ పంత్ ఇంజురీ అప్డేట్ కూడా ఇంకా రాలేదు. రిషబ్ పంత్ ఆడితే ఒకవేళ స్పెషలిస్ట్ బ్యాటర్ ఆడతాడా, సో ఒకవేళ మనకు ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. యశస్వి జైస్వాల్, తర్వాత కేఎల్ రాహుల్కి ఆల్రెడీ T20లో సెంచరీ ఉంది ఓల్డ్ ట్రాఫర్డ్లో. ఇంకా కేఎల్ రాహుల్ మనకు ODI ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వికెట్ కీపర్గా చేశారు. సో ఇక్కడ కూడా మనకు వికెట్ కీపర్ ఆప్షన్గా మనకు ఆల్రెడీ టెస్ట్లో ఆడారు. సో ఇక్కడ ఆడే ఛాన్స్ ఉందా, ఒకవేళ ఆడితే వికెట్ కీపింగ్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఓపెనింగ్ చేయగలిగాడా. దాని తర్వాత మనకు నెంబర్ 3లో కరుణ్ నాయర్ని పక్కా డ్రాప్ చేయాల్సిందే, ఎందుకంటే టెక్నికల్ ఫెయిల్యూర్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే బౌలర్స్ చాలా బాగా ఆడారో అక్కడ మనకు HI అలాంటి టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల మనకు డ్రాప్ చేసే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఇక్కడ సాయి సుదర్శన్ వస్తాడా, లేకపోతే వేరే ఆప్షన్ ఈశ్వరాన్ని మనం ట్రై చేస్తారా, అభిమన్యు ఈశ్వరాన్ని. సో మనకు సాయి సుదర్శన్ని ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మంచి ప్లేయర్, మంచి టెక్నిక్స్ యూజ్ చేస్తాడు. ఇంకా నెంబర్ 4లో శుభ్మన్ గిల్, తర్వాత నెంబర్ 5లో రిషబ్ పంత్ యాజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. ఒకవేళ కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయకపోతే నెంబర్ 6లో ధ్రువ్ జురేల్, అలా ఏమైనా ఛాన్స్ ఉంది మనకు. సో మనకు బెస్ట్ 11 ఏంటిదంటే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా చేసి ఓపెన్ చేసి నెంబర్ 5లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన టీం అది. వాట్ ఎవర్ టీం వాళ్ళకు ప్లే చేయాల్సిందో అది చేస్తారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే రిషబ్ పంత్ ఆడితే మంచి స్కోర్, మంచి రికార్డ్ అయితే ఉంది రిషబ్ పంత్కి. ఇంకా ఇండియాకి హైయెస్ట్ 6 కొట్టే ఛాన్సెస్ కూడా ఉంది. 91 సిక్సెస్ తోటి వీరేంద్ర సెహ్వాగ్ ముందు ఉంటే 91 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు సెకండ్ 88 మీద ఉన్నాడు. ఇంకా వచ్చేసి నెంబర్ 6 మీద జడేజా మంచి స్పిన్ వేస్తున్నాడు, ప్లస్ ఫామ్లో కూడా ఉన్నాడు. సో అలాంటప్పుడు మనకు బౌలింగ్ ఒకటి స్ట్రాంగ్ చేసుకోవచ్చు మనకు. ఇంకా నెంబర్ 7 వాషింగ్టన్ సుందర్ తోటి పోవచ్చు, ఎందుకంటే మనకు ఫస్ట్ 3 days అంత ఎక్కువ స్పిన్ కాదు, మనకు బౌలింగ్ స్పిన్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఎక్కడైనా ఫుట్ మార్క్స్ని యూజ్ చేయడం కానీ, లైక్ ఆ స్పేస్ తోటి బౌలింగ్ వేసి వేరియేషన్స్ తోటి బౌలింగ్ వేయడం కానీ మన వాషింగ్టన్ సుందర్ అండ్ జడేజా ఇద్దరు కలిసి చేస్తే సరిపోతుంది. మనకు 3 స్పిన్నర్స్ ఆప్షన్ లేదా 1 ఫుల్ టైమ్ స్పిన్నర్స్ తోటి పోయే మనకు అది లేదు ఇప్పుడు. సో తర్వాత నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. శార్దుల్ ఠాకూర్ మంచి స్వింగ్ బౌలర్, తర్వాత లేట్ మూమెంట్స్ అనేది ఉంటుంది. ఇంకా ప్రసిద్ధ్ కృష్ణ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆకాష్ దీప్, ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్స్ తోటి పోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ మనకు ఈ సిరీస్ పరంగా కానీ WTC సైకిల్ పరంగా కానీ. దాని తర్వాత సిరాజ్ అండ్ బుమ్రా. సో మనకు టాస్ సినారియో ఏంటిది, ఇక్కడ టాస్ పడితే మనకు పక్కా పోవాల్సింది బ్యాటింగ్ తోటే. సో టాస్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది ఫుల్ మ్యాచ్. టాస్ విన్ అయ్యి బ్యాట్ ఫస్ట్, తర్వాత మనం మంచి స్కోర్, ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ ఇస్ 330 ఇక్కడ ఉంది. సో మనం ఎవరైనా బ్యాట్ ఫస్ట్ చేసిన వాళ్ళు యావరేజ్ కంటే ఏబోనే స్కోర్ చేస్తున్నారు, ఎందుకంటే బాల్ లెదర్ కూడా అంత మంచి ఉండట్లేదు. ఇంకా మూమెంట్ కూడా ఎక్కువ అవుతలేదు, తొందరగా సాఫ్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఇన్నింగ్లో మంచి స్కోర్ పోయే ఛాన్స్ అయితే ఉంది, 400 కూడా పోయే ఛాన్సెస్ ఉంది. సో అలాంటప్పుడు మనకు ఇక్కడ టాస్ అనేది చాలా క్రూషియల్ అవుతుంది. సో మనం ఒకటి ప్రెడిక్ట్ చేద్దాం, మనకు టాప్ 4 మనం ప్రెడిక్ట్ చేద్దాం. టాప్ 4 ప్రెడిక్షన్ వచ్చేసి ఓలీ పోప్, తర్వాత బెన్ స్టోక్స్, ఒకవేళ రిషబ్ పంత్ ఆడితే రిషబ్ పంత్ లేదా యశస్వి జైస్వాల్ అండ్ బుమ్రా. విన్ ప్రిడిక్షన్ వచ్చేసి లైక్ మోస్ట్లీ టువర్డ్స్ ది ఇంగ్లాండ్, హోప్ఫుల్లీ నాట్, బట్ ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, ఏ టీం విన్ అవ్వాలి, ఇంకా ఏ ప్లేయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తాడు. సో ఇంకా వచ్చేసి లైక్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన తెలుగు ఫ్రెండ్స్కి తెలుగులో అనాలిసిస్ కోసం షేర్ చేయండి.